కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్సూరెన్స్ పెన్షనర్ల సమస్యలపై ఈ నెల 31 సెప్టెంబర్ 1 2 రోజుల పాటు హైదరాబాద్లో జాతీయ సమ్మేళనం నిర్వహిస్తున్నట్లు ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ సమ్మేళనానికి దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి పాల్గొంటారని పేర్కొన్నారు. బషీర్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ సీనియర్ సిటిజన్ల సమస్యల పరిష్కారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనత వైఖరి శోచనీయమని తెలిపారు. తక్షణమే ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేశారు. To attend this press briefing tomorrow, August 31st and 1st September. Around 100 they have their own issues, pensioners, and also about the situation in the public sector general insurance industry, family pension. This is one of the major issues on which naturally నేను ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ సహాయ కార్యదర్శిని విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను రేపు ఎల్లుండి 2 రోజుల పాటు మా ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క జాతీయ శిఖరాగ్ర సమావేశం జరుగుతుంది. అంటే మొత్తం అన్ని రాష్ట్రాల నుంచి పెన్షనర్స్ జనరల్ ఇన్సూరెన్స్ పెన్షనర్స్ అసోసియేషన్ యొక్క నాయకులు అందరూ కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి మొత్తం సాధారణ బీమా పరిశ్రమ గురించి, ఆ పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యల గురించి, అలాగే పెన్షనర్ సమస్యల గురించి, ఇండస్ట్రీ గురించి మొత్తం అన్ని చర్చించడం జరుగుతుంది. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈరోజు సాధారణ బీమా పరిశ్రమ, పబ్లిక్ రంగ సాధారణ బీమా పరిశ్రమ మీద ప్రభుత్వం సవత్తల్లి వైఖరి తీసుకుంటుంది. ఇది 4 కంపెనీలుగా ఉంచి వాటిలో పోటీ పెట్టి ప్రైవేట్ సెక్టార్ని ఎంకరేజ్ చేయడం వలన ఈ పబ్లిక్ సెక్టార్ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది. కాబట్టి 4 కంపెనీలని, సాధారణ బీమా కంపెనీలు 4టిని కూడా ఒకే కంపెనీగా తయారు చేయాలని చెప్పి, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్గా చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ తోటి మేము దీని మీద చేయబోతున్నాం, రేపు ఆందోళన చేయబోతున్నాం. అలాగే ఫ్యామిలీ పెన్షన్ సంబంధించి